మరి ఎన్నికలు 2002, 2003 ఎన్నికలు కూడా ఈసారి చూస్తున్నారు. మీరు చెప్తున్న ఈ కురువలు ఆ ఓటర్ లిస్టులో నమోదై ఉన్నారా? ఉన్నారు. ఎన్ని ఓట్లు అందరూ కూడా వేస్తా ఉన్నారు. దాదాపు 50,000 చిల్లర ఉన్నారు వాళ్ళు. పాపులేషన్ 50,000 ఉంటే ఓట్లు 50,000 ఉంటాయి. అంటే నీకు 1,00,000 మీద వాస్తవానికి వాళ్ళ పాపులేషన్ ఉన్నది అక్కడ. 1,00,000 మీద పాపులేషన్ ఉన్నది. కానీ రికార్డుకు వీళ్ళందరినీ కూడా ప్రతి దగ్గర కూడా మొన్న సెన్సెస్ తీసుకునేటప్పుడు కూడా అధికారులందరూ కూడా వీళ్ళని సెన్సెస్లో మెన్షన్ చేయకండి అని చెప్పిండ్రు. అదేమిటి అట్లా వాళ్ళు ఓరల్గా చెప్తున్నారు. మాకు ఇవి మీ కురువ కమ్యూనిటీని మేము సెన్సెస్లో ఎంటర్ చేయమని చెప్తా ఉన్నట్టు ఎట్లా మరి? అదే మరి ఇప్పుడు ఈ దేశం రేపు సరళ వాళ్ళ పరిస్థితి ఏమిటి మరి? అదే చాలా ఆందోళన. రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయి, ఓట్లు కూడా ఉన్నాయి. మరి ఓట్లు ఉన్నప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు ఉంటుంది, ఓటు హక్కు ఉంటుంది, మరి సెన్సెస్ లేకపోవడం రెండోది. నీకు ఓటు ఉన్నది అన్ని ఉన్న తర్వాత నీకు ఓట్లు వేయించుకోవడానికి మాత్రం వీళ్ళని వాడుకుంటున్నావు, కానీ వీళ్ళకు కులపత్రాలు ఇవ్వడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇప్పుడు ఒక ఉదాహరణకు డక్కలి వారు ఉన్నారు, అందులో ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారా? ఉంటే ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ, ఒక 100-200 వరకు, అంతకు మించి ఎక్కువ. ఈ 75-77 ఏళ్ల కాలంలో చాలా అమ్మాయిలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొద్ది మంది, అది చాలా మంది. అందరు కూడా ఇళ్లలో కూలి పనులు చేసుకోవడం, అడ్డా కూలీలుగా ఉండడం, వీళ్ళనే ఎక్కువ చూస్తున్నాం. ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళ దాంట్లో కొంత కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందిన లేరు. ఆర్థికం ఎక్కడ చిన్న వ్యాపారాలు కూడా చేసి ఏదో సంతలలో వ్యాపారాలు చేసుకోవడం, ఇట్లాంటి చిన్న చిన్న సంచార వృత్తులు చేసుకోవడం. వీళ్ళకి వృత్తి లేదు కదా, వీళ్ళ వృత్తి కిన్నెర వాయించడం, భిక్షాటనే. కానీ ఇప్పుడు కూడా భిక్షాటన కొంత మారింది. కులం పేరు చెప్పుకోలేరు, దొమ్మరం ఉన్నది, ఇంకా ఘోరం, ఇంకా వాళ్ళ పేరు చెప్తేనే వివక్షత. ఇంకా అట్లాంటి వాళ్ళు ఏం చేయాలనో చెప్పక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ను ఒక ఎస్సీలు అయి ఉండి కూడా ఇవాళ ఎస్సీలతో కూడా అణచివేతకు గురవుతున్నారు ఈ కులాలు. ఎట్లా? ఇప్పుడు చాలా జాగాలో నేను చూస్తా ఉన్నా, కొన్ని కమ్యూనిటీస్ మాస్టి కులములు ఉన్నారు. ఓకే. మా సిద్దిపేట జిల్లాలో బెజ్జంకి మండలంలో గాగిలపూర్ అన్న విలేజ్ ఉంటుంది. రోడ్కే ఉంటుంది. అక్కడ మొన్న రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. అంతకుముందు కూడా ఒకసారి జరిగింది. అక్కడ మాదిగలు ఎల్లమ్మని పెట్టుకుంటారు. అక్కడ ఆ మాదిగలు పెట్టుకునే ఎల్లమ్మ కాడికి మాస్టీలను రానియరు. ఎందుకు? వివక్షత. తప్పు కదా అది. అదే జరుగుతుంది. అది వీళ్ళు కూడా మీరు మాకంటే చిన్న కులం వాళ్ళు, మీరు మా ఎల్లమ్మ దగ్గరికి రావద్దు, మీ బోనాలు తీయద్దు అని చెప్పేసి అడ్డుకున్నారు అక్కడ గుడికి రాని. మరి చదువుకున్న వాళ్ళు లేరా? వాళ్ళ దాంట్లో చెప్పేవాళ్ళు అది ఎక్కడ? ఇప్పుడు మనము ఎస్సీలందరం కూడా అగ్రకులాలతోటి వివక్షతను ఎదుర్కొంటున్నామని చెప్పేసి మనం ఇలా అన్టచబిలిటీ. మీరు ఈ విషయం ఎవరు తీసుకెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు అక్కడికి పోవడం జరిగింది. నేను కూడా అక్కడికి విజిట్ చేసిన. ఏమన్నారు? సో వాళ్ళందరూ కూడా కూర్చుండబెట్టి మాట్లాడితే మీ గుడి మీకు గట్టిస్తామనేటువంటి పరిస్థితికి వచ్చింది. మీ గుడి మీకు గట్టియడం ఏంటంటే, దేవుడు అందరికి దేవుడు అయినప్పుడు ఇలా మాలలకు ఒక గుడి, మాదిగోళ్ళకు ఒక ఎల్లమ్మ, మాస్టినోళ్ళకు ఒక ఎల్లమ్మ, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే అంతటా అట్లా ఉందో అక్కడక్కడ కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా నేను మహబూబ్ నగర్లో మనం అనుకుంటున్నాం గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బుచ్చన్న. మహబూబ్ నగర్ డిస్టిక్లో ఒక మీటింగ్ పెడదామని నేను వెళ్తే, ఇక్కడ భూత్పూర్ అనే విలేజ్లో, మండల కేంద్రం కదా, మండల కేంద్రం, రోడ్కే ఉంటుంది, హైవే రోడ్కే, ఊరు మధ్య నుంచి పోతుంది. అక్కడ ఒక వైష్ణవ ఆలయం ఉంటుంది ఒకటి. అక్కడ మాలదాసర్లు అని ఉంటుంది. అక్కడ మాలదాసర్లు వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ హాల్ ఉంటుంది గుడికి ఆనుకొని. అందులో మనం మీటింగ్ పెట్టుకుంటాం. జనరల్గా అందరూ పెట్టుకుంటారు కమ్యూనిటీ హాలు. మనం పెట్టుకుందామంటే, మీరు ఎవర్రా, మీరు దాసరోళ్ళు, మీరు మా దాంట్లకు మాలమాగలు పెట్టుకునేటువంటి హాల్లో మీకేడ పెట్టుకుంటారా అనేటువంటి ఒక రకమైనటువంటి వివక్షతతోటి అక్కడి నుంచి ఆ వ్యక్తులను పంపించినటువంటి పరిస్థితి. ఇట్లా చాలా జాగాల్లో కూడా దళితులే ఇంకా దళిత కులాలను ముందుకు రానియలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇలా. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే దళితుల్లో అట్టడుగు కులాలకు మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలా, ప్రయారిటీ ఇవ్వాలా, మొదటి బుద్ధ ఏదైతే ఉంటుందో అట్టడుగున ఇంకా కిందకు ఉన్న వాళ్ళను ముందుకు తీసుకురావాలనేటువంటిది అంబేద్కర్ యొక్క ఆశయం. కానీ ఇక్కడ మనం ఎంతమంది మీ దళిత సంఘాలుగా మనము ఆశయాలు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే, మీరు చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వీళ్ళకి వచ్చి చెప్పొచ్చు జరుగుతున్నది ఒక డిస్క్రిమినేషన్ ఉన్నది మా పట్ల,
మీరు వాళ్ళకి అవగాహన కల్పించండి, వాళ్ళతో మాట్లాడవచ్చు కదా. మనము ఖచ్చితంగా దీన్ని అవేర్నెస్గా తీసుకొని వచ్చి నేను వచ్చిన తర్వాత ఈ కులాలను బయటకు తీసుకురావడం జరిగింది. ఈ కులాలు కూడా ఇక్కడికి ఇంకా వేల సంఖ్యలో ఉన్నారు కానీ వాళ్ళను సెన్సెస్లో ఇంకా ఆ సంఖ్యను గుర్తిస్తలేరు. మొన్న సెన్సెస్లో వేల సంఖ్యలో ఉన్న కులాలకు ఈ వందల సంఖ్యలో చూపించడం జరిగింది. కానీ ఒక మాట 10-20 మందిని నేను ఒక మాట చూపించడం జరిగింది. నాకు ఉమ్. పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే కులం ఉంటేందుకు పోతే ఏమిటి, నష్టం ఏమిటి? ఇప్పుడు పేరు చెప్పుకోవడానికే ఆ పేరు చిట్టుకు పర్యాయపదంగా మాట్లాడినప్పుడు ఉమ్. అట్లాంటి కులాలు ఉంటేమిటి పోతే ఏమిటి అని ఒక ప్రశ్న వచ్చింది అనుకో, మీరేం సమాధానం చెప్తారు? వాస్తవమే. మేము నిజంగా పేరు చెప్పుకుంటే ఇవాళ అన్నీ కూడా కుల రాజకీయాలు అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నారు. రాజకీయంగా ఇలా కులం పోవాలని ఎంత కోరుకున్నారో అంబేద్కర్ గారు కూడా ఇలా రాజకీయ పార్టీలు కులం బేస్డ్ మీదనే ఇలా అన్నీ కూడా ఓట్లను చూస్తున్నటువంటి పరిస్థితి. ఏ కులం జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏదైనా తాయిలాలు ఇవ్వడం, వాళ్ళను మజ్జిగ చేసుకోవడం, ఈ రకమైనటువంటి కుల రాజకీయాలు వస్తున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత వివక్షతను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏం కులం చెప్పుకోకుండా ఏమంటారు ఈరోజు ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చినారు. వాళ్ళకు మీరు గతంలో కూడా ఇంటర్వ్యూలో మీరు చెప్పినారు ఆ విషయం. గెజెట్లో గుర్తించినటువంటి కులాలు, రాజ్యాంగం ద్వారా గుర్తించబడినటువంటి కులాలు ఇవాళ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. దళితుల కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. నువ్వు నిజంగా మా కులం సర్టిఫికేట్ ఇవ్వండి, మమ్మల్ని గుర్తించండి అని చెప్పినాక కూడా మీరు వివక్షత చూపించినప్పుడు మీరు ఆ ఈడబ్ల్యూఎస్లను పంపించండి. కులం లేకున్నా సరే మీ డిమాండ్ అది. మా డిమాండ్ మేము పెడతా ఉన్నాం. ఆ ఈడబ్ల్యూఎస్ దాంట్లో మమ్మల్ని పెట్టండి. ఈ ఉన్న దాంట్లో ఉండనియరు. మా కులంలో ఇలా మీరు ఇచ్చేది కాదు కదా. ఇలా ఆనాడు షెడ్యూల్లో ప్రభుత్వాలు ఇలా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుతోటి ఇలా కులాలను రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళని గుర్తించేటువంటి మెకానిజం అన్ని జీవోలు ఉన్నప్పటికీ కూడా మీరు ఫీల్డ్లో వెళ్ళి వాళ్ళను ఒక సముచితంగా వాళ్ళని గౌరవించి వాళ్ళను గుర్తించకుండా మీరు వివక్షత చూపిస్తూ మీరు కాదని చెప్పేసి వాళ్ళను పెట్టినప్పుడు ఇలా వాళ్ళు ఏడికని పోవాలి. అడగడానికి ఉన్నటువంటి కనీసం గొంతు కూడా లేనటువంటి కులాలు కదా, వాయిస్ లేనటువంటి వాళ్ళు కదా, విద్య లేనటువంటి వాళ్ళు కదా, ఉపాధి రాజకీయంగా అభివృద్ధి చెందనటువంటి వాళ్ళు కదా, వీళ్ళు ఎవరితోనని చెప్పేసి కొట్లాడాలా? ఇలా మొన్న కులగణన సర్వే ప్రకారంగా చూసినప్పటికి కూడా ఇలా 15 లక్షల జనాభా ఈ కులాలది ఉన్నది ఈ రాష్ట్రంలో. ఎవరు? ఈ 57 కులాలకు సంబంధించి, సబ్ కాస్ట్కి సంబంధించి. సబ్ కాస్ట్ కూడా అనద్దు మనం, అన్నీ కూడా కాస్ట్లు, బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి కాస్ట్లు, జనాభా తక్కువ ఉన్నటువంటి కాస్ట్ కావచ్చు. కానీ అన్నీ కూడా ఎవరి కమ్యూనిటీ ఎవరి కాస్ట్ సీరియల్ నెంబర్ గెజెట్లో వాళ్ళకు ఉంటుంది. కానీ సబ్ కాస్ట్లుగా ముద్ర చేయబడ్డాం. సరే ఏ పేరుతో పిలిచినా కానీ ఇలా వెనుకబడ్డటువంటి ఈ కులాలను ముందుకు తీసుకురావడానికి ఇలా కేటగరైజేషన్ కూడా మన ఎస్సీ కేటగరైజేషన్ చేసిండ్రు. దాంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ అని చెప్పేసి 15 కులాలను పెట్టిండ్రు. గ్రూప్ 1లో 15 కులాలు పెట్టిరు. ఆ 15 కులాల గురించే చెప్తారు కానీ స్కావెంజర్ పని చేసేటువంటి కులాలను, దొంబర కులాలను తీసుకొచ్చేమో గ్రూప్ 2లో పెడతారు. రెల్లి కులాలను వాళ్ళు కూడా స్కావెంజర్ పని చేసే వాళ్ళని తీసుకొచ్చేమో గ్రూప్ 3లో పెడతారు. వాళ్ళు గ్రూప్ 1లో ఉండాలి కదా. ఉండాలి. ఈ కులాలన్నీ కూడా 57 కులాలు వాళ్ళందరూ కూడా 18 కులాలను గ్రూప్ 2లో పెట్టిండ్రు, 25 కులాలను గ్రూప్ 3లో పెట్టిండ్రు. వాళ్ళను కూడా మాలమాదిగ కింద కలిపేసి మీరు వాళ్ళతో సమానం అని చెప్పిండ్రు. మీరు నిజంగా చెప్తున్నా మాదిగలే మాలలతో కొట్లాడలేనప్పుడు ఈ చిన్న కులాలు కొట్లాడగలుగుతాయా?